హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీతోటి ఒక 1 మంత్ పైననే అయిందండి ఒక విషయం అనేది షేర్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నాను నేనైతే. కానీ నాకు ఏంటంటే అది దీపావళి కంటే ముందే నాకు గూగుల్ పిన్ అనేది వచ్చిందండి. నాకు యాడ్సెన్స్ అకౌంట్ నుంచి అనేది వచ్చిందనమాట. మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది కదా. సో వచ్చింది. ఇది నేను దీపావళి రోజు షేర్ చేసుకోవాలి అని అయితే అనుకున్నాను, కానీ నాకు ఫీవర్ రావడం వల్ల నేను మీతో షేర్ చేసుకోలేకపోయానండి. అలాగే దీనికంటే ముందు తర్వాత నెక్స్ట్ ఒక కార్తీక పౌర్ణమి ఉంటుంది కదా. సో ఆ రోజు షేర్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఆ రోజు కూడా నాకు కుదరలేదండి. అప్పటికి ఇంకా నాకు ఫీవర్ అనేది తగ్గలేదు. ఇంకా ఈ మధ్యలో మనకి మంచి అకేషన్ అనేది నాకు ఏమీ కనిపించలేదు అనమాట షేర్ చేసుకోవడానికి. ఈరోజు అయితే మా బాబు బర్త్డే అనమాట. మా బాబు బర్త్డే కంటే మనకి మంచి రోజు అంటూ ఏముంటుంది కదా ఫ్రెండ్స్, అంతే కదా. సో ఇది కెమెరా అనేది అటు ఇటుగా ఉంది, నాకు సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఇదైతే నాకైతే వచ్చిందండి గూగుల్ పిన్ అనేది. ఇదంతా కూడా మీ సపోర్టింగ్ వల్లనే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే మీ అందరికీ కూడా ఎంతో రుణపడి ఉంటాను నేను. చాలా వరకు చాలామంది అయితే పాపం వాచ్ అవర్స్ కోసం అని వ్యూస్ రాక చాలా ఇది అనేది ఉంటుంది. కానీ నాకైతే నేను శారీస్ సేల్ కోసం అనేది నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు ఫస్ట్ డబ్బులు ఇందులో మనీ వస్తాయి అనేది అయితే నాకు తెలీదు. నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో సాంగ్స్ లేదంటే మంచి మంచి ఏమన్నా కామెడీ సీన్స్ వస్తే అవి పెట్టుకొని వింటూ ఉండేదాన్ని అనమాట. అంతే, వింటూ పని చేసుకునేదాన్ని నేను షాప్లో కానీ ఇంట్లో కానీ. అయితే ఇప్పుడు అంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అనేది పడి మనకి బిజినెస్ అనేది చిన్న చిన్న షాప్స్ వాళ్ళకైతే బిజినెస్ అనేది అస్సలు లేదండి. తక్కువ అనమాట. ఇంతకుముందు అయితే ఉండేది, కానీ ఇప్పుడైతే లేదు అంతగానము. సో అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో అందరూ శారీస్ అనేది సేల్ చేస్తున్నారు, నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి నాకు తెలిసిన ఫ్రెండ్ అనేది చెప్పారనమాట. నువ్వెందుకు చేయొద్దు, నువ్వు చేస్తావు కంపల్సరీ, నీకు టాలెంట్ ఉంది, ప్లస్ దాంతో పాటుగా నువ్వు బ్యూటిషియన్ క్లాసెస్ టైలరింగ్ ఇవన్నీ కూడా నీకు వస్తాయి కాబట్టి అన్నీ కోచింగ్ ఇస్తూ నువ్వు శారీస్ లైవ్ అనేది చేస్తూ, అంటే శారీస్ సేల్ అనేది చేసుకుంటూ ఉండు. మన డిజైన్స్ అనేది నచ్చితే ఎక్కడున్నా సరే మన శారీస్ అనేది బుక్ చేసుకుంటారు ఎవరైనా సరే అని చెప్పి నాకు తెలిసిన ఫ్రెండ్ అనేది చెప్పడం వల్ల నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. కానీ నాకు ఒక 4-5 మంత్స్ లోపే నాకు వాచ్ అవర్స్ అనేది అయిపోయింది. ఇంకా నేనే మధ్యలో నాకు 20 డేస్లోనే నాకు స్టార్ట్ చేసి నేను 8 మంత్స్ తర్వాత 7 మంత్స్ అలా అయిన తర్వాత నా ఫేస్ అనేది రివీల్ చేశానండి. అంతకుముందు నాకు 42 సబ్స్క్రైబర్స్ అనేది ఉంది. ఎప్పుడైతే నేను ఏమైతే అమ్ముతాను శారీస్ కానీ మన షాప్లో ఏముంటాయి అనేది ఒక వీడియో అది నాకు బాగా వైరల్ అయ్యిందండి. దానివల్ల నాకు 20 డేస్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది దాటారనమాట. డిసెంబర్ 8 నుంచి అనుకుంటానండి నేను వీడియోస్ అనేది పెట్టింది. డిసెంబర్ 30 లోపే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది అయ్యారనమాట. అంతకుముందు కూడా వీడియోస్ పెట్టాను, కానీ నేను వర్క్ చేసేది కంప్యూటర్ వర్క్స్ ఉంటుంది కదా, ఆ వర్క్ వీడియోస్ అనేది పెట్టాను. కానీ నా ఫేస్ అంటే మన షాప్లో ఏముంటాయి, నేనేం చేస్తాను అనేది ఇక్కడ కూడా నేను ఏమి కూడా పెట్టలేదండి. అలా నాకు ఆ వీడియో అనేది ఎక్కువ అవ్వడం వల్ల నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే 600 పైననే నాకు వాచ్ అవర్ అనేది యాడ్ అయిందనమాట. సో అంతకుముందు కొంచెము 150-200 అలా ఉన్నాయి వాచ్ అవర్స్. తర్వాత 600 పైననే యాడ్ అయిందండి నాకు తెలిసి అయితే. ఇంకా దాని తర్వాత ఇంకొక వీడియో లైవ్ చేస్తాను అని చెప్పేసి ఆ రోజు ఎందుకు నాకు లైవ్ అనేది ఆన్ చేయడం రాక తర్వాత వీడియో అనేది పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చాలా వైరల్ అనేది అయ్యింది. దానివల్ల కూడా నాకు చాలా వాచ్ అవర్ అనేది వచ్చింది. ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఇంకా కొంచెం అయితే నాకు ఆధార్ కార్డ్ అనేది కరెక్ట్గా లేక, అంటే అడ్రస్ అది ఒకటి లేక నేనేం చేశానంటే
దానికోసం అనేది నేను ఇక్కడ మీ సేవలో చేస్తే అది రాలేదండి. దానికోసం మళ్ళీ నేను అమీర్పేట అదంతా తిరిగి అక్కడికి వెళ్ళి చేయించుకునేసరికి నాకు దగ్గర దగ్గర 3 months అనేది పట్టింది. నాకు అంటే వాచ్ ఓవర్ అయిపోతే ఛానల్ అనేది అంటే మనము మానిటైజేషన్కి అనేది అప్లై చేసుకోకపోతే ఛానల్ పోతుందా అన్న భయంలోనే, అంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ వస్తున్నాయి, శారీస్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో పోతుందా ఏంటి అనే టెన్షన్ తోటి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదండి. అంటే నాకు తెలియక వీడియోస్ అనేది నేను అప్లోడ్ అనేది చేయలేదన్నమాట, అస్సలు చేయలేదు. అప్పుడొకటి ఇప్పుడొకటి షార్ట్ వీడియో అలా పెడుతూ అలా నాకు చాలా వ్యూస్ అనేది తగ్గిపోయాయి అన్నమాట. అది నా వల్లనే, నేను చేసుకోవడం వల్లనే తగ్గింది. ప్లస్ నాకు మానిటైజేషన్ అప్లై చేసుకున్నాం అయిన తర్వాత, అంటే 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను 2 months అనేది నా ఆధార్ కార్డ్ అనేది రాక 2 months అనేది వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత అమీర్పేటకి వెళ్ళి అది కూడా నేను వీడియోస్ అనేది షార్ట్ వీడియోస్ అనేది పెట్టానండి మన షార్ట్ వీడియోస్లో ఛానల్లో, ఒకసారి చూడండి. దానికోసం అనేది తిరిగి ఇంకా తర్వాత ఫైనల్గా నాకు కార్డ్ అనేది ఆధార్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత నేను మానిటైజేషన్కి అనేది అప్లై చేసుకున్నాను. దాని తర్వాత నాకు $10 అనేది, అంటే నేను వీడియోస్ అనేది చాలా తగ్గించేసి పెట్టాను కదా, అప్పుడొకటి ఇప్పుడొకటి, అలా నాకు $10 అనేది రావడానికి చాలా టైం పట్టింది అనమాట. దగ్గర దగ్గర ఒక 6 months అలా బట్టి ఉంటుందండి నాకు తెలిసి. అయితే మే అప్పటికల్లా నాకు మే లాస్ట్లో నా ఛానల్ అనేది మానిటైజేషన్ చేసుకున్నాను నేను. కానీ నాకు మార్చి ఫిబ్రవరిలోనే నాకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత వచ్చేసి నేను ఇది చేసుకున్న తర్వాత మనకి వ్యూస్ అనేది తగ్గడం వల్ల నాకు 5-6 months పట్టింది $10 అనేది రావడానికి, చాలా టైం పట్టిందండి. దాని తర్వాత నాకు గూగుల్ నుంచి నేను పిన్కి అనేది అప్లై చేసుకోవడానికి, మాది ల్యాప్టాప్ అనేది ఖరాబ్ అవ్వడం వల్ల అందులో నుంచి లాగిన్ అవ్వాలి అని చెప్పేసి దానికోసం మళ్ళీ పిన్కి అప్లై చేసుకోవడానికి ఒక 2 months వరకు వెయిట్ చేశాను నేను. దాని తర్వాత వచ్చింది. ఇప్పుడు గూగుల్ పిన్ వచ్చి కూడా నాకు 1 month పైనే అవుతుంది ఫైనల్గా. కానీ చాలా 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 హ్యాపీగానైతే ఉంది. కాకపోతే ప్రతిదీ వాచ్ అవర్స్ కంప్లీట్ నాకు తొందరగా కంప్లీట్ అయినా నాకు ఆధార్ కార్డ్ అనేది సరిగ్గా లేక నేను అది మానిటైజేషన్కి అనేది అప్లై చేసుకోలేకపోయాను. వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాప్టాప్ ఖరాబ్ 2 months వరకు వాళ్ళు ఇవ్వక అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా మా తమ్ముడు వాళ్ళ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి మానిటైజేషన్ పిన్కి అనేది మా తమ్ముడు అప్లై చేశాడు. ఫైనల్గా వచ్చేసిందండి. ఇది వచ్చిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటే ఇది కూడా చాలా లేట్ అయిపోయింది కదా, ఫీవర్ అనేది వచ్చింది. సో ఫైనల్గా నా బాబు బర్త్డే రోజు మీకు ఇది అనేది చూపిస్తున్నాను. కానీ ఇది ఇంకా నేను పిన్ అనేది నేను నా ఛానల్లో అనేది ఇంకా చేసుకోలేదండి. మెయిల్లో చేసుకుంటాను, మా తమ్ముడు అనేది వస్తే చేస్తాడు కావచ్చు. మీతో ఫస్ట్ షేర్ చేసుకున్న తర్వాతనే నేను పిన్ జనరేట్ చేసుకుందాము అని చెప్పేసి అలాగే ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్, ఇది అంతా కూడా మీ వల్లనే ఇది నేను సాధించగలిగాను. అంటే మీరంతా కూడా సపోర్ట్ చేయడం వల్లనే నాకు ఇది అనేది వచ్చింది. ప్లస్ ఈ క్రెడిట్ అంతా మీకే. అలాగే దీనికంటే ఇది వచ్చినందుకు అంత చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇంకా డబుల్ హ్యాపీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నాకు నేను పార్లర్ వీడియోస్ అనేది పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీరు చూడండి, నేర్చుకోండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే నా నెంబర్ అనేది ఇస్తున్నాను కదా శారీస్ సేల్ అప్పుడు, నాకు వాట్సాప్లోనైనా కూడా పర్సనల్గా మెసేజ్ అనేది పెట్టండి, మీ పేరు పెట్టేసి. అలాగే మీరు ఏమేమి నేర్చుకున్నారు అనేది కూడా నాకు టైప్ చేసి పెట్టండి. అప్పుడు ఇంకా చాలా హ్యాపీ అనేది ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా చేతికి, అంటే నేను చదివింది 8th class అయినా కూడా ఇది నా లైఫ్లో ఇక్కడ వరకు నేను రీచ్ అవుతానని అయితే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్లస్ మా నాన్న చనిపోవడం వల్ల నా స్టడీ అనేది కంప్లీట్గా నేను ఆపేయాల్సి వచ్చింది. చదువుకోలేదు అనేది బాధ నాలో ఎప్పుడూ ఉండేది. కానీ దీంతో నేను చదవలేదు అనే బాధ అనేది అయితే మా నాన్న ఉంటే నేను ఇంకా చదువుకునేదాన్ని కదా, దేవుడు ఎందుకు మా నాన్నని దూరం చేశాడు అనేది నాలో కొంచెం బాధ అనేది కలిగించింది. కానీ ఫైనల్గా ఎంతో కొంత మా నాన్న నాకు చదివించిన చదువుకి
దీని ద్వారా నేను న్యాయం చేశానని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కానీ కొంచెం బాధ అయితే ఉన్నది మా నాన్న నాతో లేనందుకు. మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడండి. ఎవరైనా సరే మీ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ మీద కోపం చూపించినా కూడా ప్రేమ అనేది కూడా చూపించండి బాగా. అంటే పెద్దవాళ్ళు కాబట్టి చాదస్తంలాగా మాట్లాడుతూ ఉంటారు. ఆ క్షణంలో మీరు కోపంలో ఒక మాట అనేసినా కూడా తర్వాత మీ అమ్మ నాన్నలను అనేది దగ్గరికి తీసుకోండి, ప్రేమతో మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే ఇప్పుడు వాళ్ళు లేనిది మనం లేం కాబట్టి ఏదైనా సరే మీ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడే మీరు వాళ్ళ మీద ప్రేమ అనేది చూపించండి. చిన్నప్పుడు మనం అంటే మా నాన్నమ్మ ఒక సామెత అనేది చెప్తూ ఉండేదండి. ఏంటంటే అది నలుగురు పిల్లల్ని కన్న తల్లి అయినా సరే ప్రేమతో నలుగురు పిల్లల్ని పోషిస్తుంది, కానీ నలుగురు బిడ్డలు ఒక్క తల్లిని మాత్రం పోషించలేరని. అది నిజమే కదా. అలా అనేది ఎప్పుడు కూడా చేసుకోకండి ఫ్రెండ్స్. ప్లస్ 4-5 అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పోటీలు పెట్టుకుంటూ పేరెంట్స్ని అనేది ఫుడ్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా వాళ్ళని మాత్రం దూరం చేసుకోకండి. నలుగురిలో ఒక్క బిడ్డ అయినా సరే ప్రేమతోటి అరే మా అమ్మ లేనిది నేను లేను కదా అని చెప్పేసి ప్రేమతో దగ్గరికి తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే అమ్మ కానీ నాన్న కానీ మన లైఫ్లో మనకి ఏది పోయినా, డబ్బు పోయినా ఏది పోయినా కూడా మనం తిరిగి తెచ్చుకోగలము. అలాగే హెల్త్ ఖరాబ్ అయినా సరే మనము మెడిసిన్ వేసుకొని తెచ్చుకోగలము. మన హెల్త్ మనకి నార్మల్గా చేసుకోగలము. డబ్బు పోయినా కూడా మళ్ళీ తిరిగి కష్టపడి సంపాదించుకోగలము. కానీ ఒక్కసారి మన పేరెంట్స్ అనేది మనకు దూరమైన తర్వాత మనం ఏ చేసినా కూడా వాళ్ళు మనకు తిరిగి రారు కదా. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏమేమి ఇన్ఫర్మేషన్స్ అనేది మీకు ఇచ్చాను అనేది నేను అనుకుంటున్నాను. కానీ నా లైఫ్లో నేను లాయర్ అవ్వాలి అనేది అయితే బాగా నేను కలలు కన్నానండి. చాలా ఇష్టం అనమాట నాకు. కానీ మా నాన్న బీఎస్సీ నర్సింగ్ చేయించిన నా బిడ్డ కాళ్ళ మీద నా బిడ్డ బతికిద్ది కదా అని చెప్పి పాపం మా నాన్న అనుకునేవాళ్ళు. కానీ అది ఇది ఏది చదవలేకపోయాను అనమాట. 8th క్లాస్లోనే నా స్టడీ ఆపేయడం వల్ల. కానీ ఆ తృప్తి అనేది అరే నేను ఏమీ చేయలేకపోయాను అనే తృప్తి అనేది నాకు ఈ రోజుతో నెరవేరింది. అది మీ వల్లనే. మీ ఇంతమంది చేతులు అనేది ఆశీర్వాదాలు అనేది నా పైన ఉండడం వల్లనే నేను ఇది సాధించగలిగాను. ఇంతకంటే గొప్పగా నాకు చెప్పడం రాదండి. కానీ అలాగే నా బాబుకి కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఇది మా బాబు ఓపెన్ చేశాడండి దీన్ని, కానీ మొత్తం తీయలేదు, కొంచెమే తీసాడనమాట. ఇది మీ ముందే నేను తీస్తున్నాను. ఫస్ట్ అంటే ఇది నెంబర్ అనేది ఉంటుంది కదా, సో చాలా జాగ్రత్తగా అనేది మనము కట్ చేయాలి అన్నమాట. ఇది చేసేసి ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయిపోయామన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా రీచ్ అయిపోయాము. నెంబర్ అనేది చూపించద్దు కాబట్టి నేను రివీల్ చేయట్లేదండి, ఓకేనా. అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంత నా ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్కి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు అనేది తెలియజేసుకుంటున్నాను అందరికీ, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లవ్ యూ ఆల్.